వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే చాలా చిన్న ఏజ్లోనే కిడ్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వెళ్తూ ఉంది. అసలు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి? సో కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు మనకి ఎందుకు లక్షణాలు కనిపించవు అంత తొందరగా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ మహంకాళి గారు ఫ్రమ్ జెమ్ కేర్ కామన్ హాస్పిటల్స్ కర్నూలు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి, మనం హెల్తీగా ఉంటాం ఇలా చెప్తూ ఉంటారు, కానీ కిడ్నీలు ఫెయిల్ అవుతే అది ఆల్ ఆఫ్ సడన్గా ఫెయిల్ అవుతాయి, అసలు ముందు లక్షణాలు ఏం కనపడమంటారు? ఎందుకు డాక్టర్ గారు? అసలు ఎలాంటి ఒక చిన్న లక్షణం కూడా కనపడదా మన కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదని? బేసిక్గా కిడ్నీ ఫెయిల్యూర్ అని రెండు రకాలండి. ఒకటి టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్, రెండోది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. సో రెండు సపరేట్. మీరు అంటున్న ఆల్ ఆఫ్ సడన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఏదైతే ఉంటుందో అది కూడా జరుగుతుంది. అది టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం దాన్ని. సో సడన్గా కిడ్నీ పనిచేయడం అయిపోతుంది. దానికి కారణాలు చాలా ఉంటాయి. సింపుల్గా కారణం చెప్పుకోవాలంటే కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గిపోవడం. అది ఎలా తగ్గిపోతుంది? మనకు వాంతులు విరోచనాలు అయ్యి డిహైడ్రేషన్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి, సో అలా సడన్గా బీపీ డౌన్ అయిపోయి కిడ్నీకి రక్త సరఫరా తగ్గిపోతే కిడ్నీ పనిచేయడం ఆగిపోతుంది. అలాగే కొన్ని మనం తీసుకోకూడని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, సో ఇవి ఆల్ ఆఫ్ ఏ సడన్ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. అలా కాకుండా క్రానిక్ కిడ్నీ ఇంజురీ. క్రానిక్ కిడ్నీ ఇంజురీ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ టు ఇయర్స్ గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా కిడ్నీ పనితనం తగ్గుకుంటూ వస్తుంది. అది క్రానిక్ కిడ్నీ ఇంజురీ. సో దానికి వేరే కారణాలు ఉంటాయి. దానికి బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, ఇలాంటివి కొన్ని వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు. సో ఇలాంటి క్రానిక్ కిడ్నీ ఇంజురీ ఉంటాయి. అక్యూట్ కిడ్నీ ఇంజురీలో త్వరగా తెలిసిపోతుంది బయటికి, అంటే మూత్రం తగ్గిపోవడం కానీ, వాంతులు అవి అవ్వడం కానీ అవి తెలిసిపోతుంది. కానీ క్రానిక్ కిడ్నీ ఇంజురీలో ఏమవుతుందంటే మన బాడీ అక్లిమటైజ్ అవుతుంది, అడాప్ట్ అవుతుంది. సో కిడ్నీ ఫెయిల్ అవుతున్నా కానీ బాడీ మనకు దానికి అడాప్ట్ అయిపోయి సిమ్టమ్స్ బయటికి కనపడవు. సో 70% కిడ్నీ డ్యామేజ్ అయ్యేంత వరకు లోపల కిడ్నీ, మిగతా రెస్ట్ ఆఫ్ ద కిడ్నీ ఏదైతే 30% మిగిలిందో అది ఫైట్ చేస్తూ ఉంటుంది. సో 70% పోయిన డ్యామేజ్ అయిన కిడ్నీని, ఆ మిగిలిన 30% కిడ్నీ అది ఎక్స్ట్రా వర్క్ చేసి బాడీని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అప్పటిదాకా మనకు సిమ్టమ్స్ ఏమీ పడకపోవచ్చు. ఇప్పుడు అక్యూట్ మీరు చెప్పారు, అంటే కిడ్నీ పనితీరు మందగించింది అన్నప్పుడు మనకి ఏం లక్షణాలు తెలుస్తాయి డాక్టర్ గారు? అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది సడన్గా కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల్లో జరిగే సమస్య. సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఎలా ఉంటుందంటే సడన్గా మూత్రం ఆగిపోవడము, వాపులు రావడము, కాళ్ళ వాపులు రావడం కానీ, కళ్ళ కింద వాపులు రావడం కానీ, వాంతులు అవ్వడము. సో ఇవన్నీ సడన్గా అయ్యే వాటికి ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. అయ్యేదానికంటే ముందు ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. వాంతులు విరోచనాలు అవ్వడమో, లేకపోతే జ్వరం రావడమో, పెయిన్ కిల్లర్స్ వాడడమో, ఏదో పాము కాటు జరగడమో, తేలు కాటు జరగడమో, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యి మూత్రం వచ్చే దారిలో అడ్డుపడడము, ఇలాంటివి ఏదో ముందు కొన్ని జరిగి ఉంటాయి. జరిగిన తర్వాతనే కిడ్నీ యూరిన్ రావడం బంద్ అయిపోతుంది. సో ఇలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఓకే. సో దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు, మళ్ళీ కిడ్నీని తిరిగి పనిచేయాలి చేసుకోవచ్చు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది టెంపరీ ప్రాబ్లం అది. సో మనం ఏ కారణం వల్ల అయితే కిడ్నీ సమస్య వచ్చింది దాన్ని పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ కిడ్నీ నార్మల్ అయిపోతుంది. ఓకే. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు, ఎందుకు డాక్టర్ గారు? హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది కిడ్నీకి డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అవుతుంది. సో దానివల్ల లోపల కిడ్నీలో స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఫిల్టరేషన్ అనేది, కిడ్నీ ఫిల్టరేషన్ అనేది పెరుగుతుంది. సో ఫిల్టరేషన్ పెరిగినప్పుడు కిడ్నీలో మెంబ్రెయిన్స్ ఉంటాయి, అవి రప్చర్ అవుతాయి. సో దానివల్ల కిడ్నీ డ్యామేజ్ పెరుగుతూ వస్తుంది. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది. కొంతమందిలో సడన్గా కూడా అవుతుంది. చాలా సడన్గా నార్మల్ బీపీ నుంచి సడన్గా 200, 250 అలా వెళ్ళినప్పుడు సడన్గా కిడ్నీ సమస్య వస్తుంది. కానీ చాలామందికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్ ఇలా బీపీ ఎక్కువగా ఉండి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోకుండా, మందులు వాడకుండా, బీపీ కంట్రోల్ లేని వాళ్ళకు ఇలా కిడ్నీ సమస్య వస్తుంది. కిడ్నీ ఫెయిల్ అవుతే ఒక కిడ్నీ ఫెయిల్ అవుతుందా, 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి? వెరీ గుడ్. సో మనిషికి ఒక కిడ్నీ చాలు, ఎవరికైనా కానీ ఒక కిడ్నీ ఉంటే చాలు సర్వైవ్. కొంతమంది ఒక కిడ్నీతోనే పుడతారు. చాలామంది 70-80 సంవత్సరాల వరకు కూడా ఒక కిడ్నీతోనే బతికి హాయిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మనిషికి ఒక కిడ్నీ చాలు. సో కిడ్నీ ఫెయిల్ అయ్యిందంటే రెండిట్లో ప్రాబ్లం ఉన్నట్టు. ఒక కిడ్నీలో ప్రాబ్లం ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లము జరగదు, ఏమీ కాదు. అయితే డాక్టర్ గారు, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అన్నప్పుడు ఇంకా దాన్ని మొత్తానికి ట్రాన్స్ప్లాంట్ చేయడమేనా? వేరే దాత నుంచి కిడ్నీ తీసుకొని
మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడమేనా, లేదంటే దీన్ని బాగు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? సో మళ్ళీ అదే సేమ్, కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మనం అది టెంపరీ కిడ్నీ ప్రాబ్లమ్, పర్మనెంట్ కిడ్నీ ప్రాబ్లమ్ అని ముందు చూసుకోవాలి. టెంపరీ కిడ్నీ ప్రాబ్లం అయితే ఫస్ట్ ఏ కారణం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుందో దానికి ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, మెడిసిన్స్ పెట్టి చూస్తాం. చూసిన తర్వాత మెడిసిన్స్ పెట్టిన తర్వాత కూడా రెస్పాన్స్ లేదు అంటే అప్పుడు మనం కిడ్నీ ఏం పని చేస్తుంది, శరీరంలో మలినాలన్నీ యూరిన్ ద్వారా పంపించేస్తుంది. సో అది వేస్ట్ మ్యాటర్ అంతా బ్లడ్లో ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కడగాలి, దాన్ని క్లీన్ చేయాలి. సో దాన్ని డయాలసిస్ అంటాం. ఫస్ట్ డయాలసిస్ చేస్తాం, డయాలసిస్ చేసి వేస్ట్ అంతా క్లియర్ చేస్తాం. చేసిన తర్వాత కిడ్నీ ఇంప్రూవ్మెంట్కి మెడిసిన్స్ ఇస్తాం, దానికి టైం ఇస్తాం. సో మెడిసిన్స్తో ఇంప్రూవ్మెంట్ అవుతే, సో మెడిసిన్స్తో క్యూర్ అయిపోతే మళ్ళీ డయాలసిస్ స్టాప్ చేసేస్తాం. అదే నెక్స్ట్ క్రానిక్లో అనుకోండి, క్రానిక్లో ఫెయిల్ అయ్యింది అని చెప్పగానే మనము డయాలసిస్ స్టార్ట్ చేయము, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళము. ఫెయిల్ అయ్యి అసలు ఇంకా లాస్ట్ 10% to 5% మాత్రమే దాని ఫంక్షనింగ్ ఉంది అన్నప్పుడు మాత్రమే డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. అంతవరకు మనం మెడిసిన్స్తోనే దాన్ని ప్రొలాంగ్ చేస్తాం. అంటే డయాలసిస్ రిక్వైర్మెంట్ కానీ ట్రాన్స్ప్లాంట్ రిక్వైర్మెంట్ కానీ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాం. సపోజ్ ఒక 1 month తర్వాత అవసరమయ్యేదాన్ని 6 months తర్వాత అవసరమయ్యేటట్టు పోస్ట్పోన్ చేస్తాం. పోస్ట్పోన్ చేస్తూ మనకు కిడ్నీలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ 5 stagesలో ఉంటుంది. ఆ 5th స్టేజ్లో మనకు డయాలసిస్ అవసరం పడుతుంది. ఈ 4 stages వరకు మనకు డయాలసిస్ ఏం అవసరం లేదు. సో 5th స్టేజ్లో డయాలసిస్ అవసరం పడుతుంది. ఆ డయాలసిస్ అవసరమైనప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ గురించి కూడా అప్పుడు మనం ఆలోచిస్తాం. ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అనేది అసలు ఎలా ఉంటుంది డాక్టర్ గారు? ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అనేది మెయిన్గా 2 రకాలు. అంటే బ్రతుకున్న వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీసుకొని పేషెంట్కి పెట్టడం, రెండోది చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీసుకొని పేషెంట్కి పెట్టడం. చనిపోయిన వాళ్ళ కిడ్నీలు అంటే బ్రెయిన్ డెత్, అంటే వాళ్ళకు ఏదో యాక్సిడెంట్ వల్లనో దేని వల్లనో డెత్, బ్రెయిన్ మాత్రం డెత్ అయిపోయి ఉంటుంది, బ్రెయిన్ పనిచేస్తుంటుంది, హార్ట్ బీటింగ్ ఉంటుంది. సో వాళ్ళకు హార్ట్ బీటింగ్ ఉండడం వల్ల వాళ్ళ కిడ్నీకి బ్లడ్ సప్లై బాగా అందుతుంటే వాళ్ళ కిడ్నీస్ బాగుంటాయి. సో అలా అయిన వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటే వాళ్ళ కిడ్నీస్ తీసుకొని ఒక పేషెంట్కి ఇవ్వచ్చు. అది కడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. రెండో రకం ఏంటంటే బతుకున్న వాళ్ళ నుంచి కిడ్నీ తీసుకొని పేషెంట్కి ఇవ్వడం. సో మనం ఫస్ట్లో అనుకున్నట్టు ఒక కిడ్నీ సరిపోతుంది కాబట్టి రిలేటివ్స్, అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే అమ్మ నాన్న, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కొడుకులు కూతుర్లు, వీళ్ళల్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ నుంచి ఎవరైనా ముందుకు వచ్చి కిడ్నీ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకన్నీ టెస్టులు చేసి వాళ్ళకన్నీ బాగున్నాయి, వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగదు అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి కిడ్నీ తీసి పేషెంట్కి కిడ్నీ పెట్టచ్చు. అందరికీ కూడా సక్సెస్ అవుతుందా డాక్టర్ గారు? సక్సెస్ రేట్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే 1 year సక్సెస్ రేట్, 5 years సక్సెస్ రేట్ అని మాట్లాడుకుంటాం మనం. 1 year సక్సెస్ రేట్ 99% ఉంటుంది. 5 years సక్సెస్ రేట్ 93 to 95% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓవర్ ఆఫ్ 10 years 85 సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆ పెట్టిన కిడ్నీ ఎంతవరకు అడాప్ట్ అవుతుంది పేషెంట్కి, బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ బ్లడ్ రిలేషన్లో ఎంతవరకు జీన్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి, అడాప్టేషన్ బట్టి సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది డయాలసిస్ కంటే చాలా మెయిన్. డయాలసిస్లో పేషెంట్స్ ఎన్ని రోజులైతే సర్వైవ్ అవుతారో దానికంటే ఎక్కువ ట్రాన్స్ప్లాంట్లో ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతారు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ట్రాన్స్ప్లాంట్లోనే చాలా బాగుంటుంది. డయాలసిస్ అంటే కిడ్నీ చేసే పని ఆ డయాలసిస్ మిషన్ చేస్తుంది. కిడ్నీ చేసే పని డయాలసిస్ మిషన్ చేస్తుంది, కానీ కిడ్నీ చేసే పని అంతా చేయదు. హార్డ్లీ ఒక 30 to 40% పని మాత్రమే డయాలసిస్ మిషన్ చేస్తుంది, మిగతా పని చేయదు. కాబట్టే ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో చూస్తామా, లేకపోతే ఇంకా ఎవరిలో చూస్తామా? మెయిన్గా కిడ్నీ అంటే మనం మాట్లాడుకునే పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ గురించి మాట్లాడుతుంటే మెయిన్గా రావడానికి కారణం షుగర్, బీపీ. సో షుగర్, బీపీకి రావడానికి కారణం ఏంటి? మళ్ళీ లైఫ్ స్టైల్. సో మన డైట్, మన లైఫ్ స్టైల్, సో దీనివల్ల బీపీ షుగర్ వస్తుంది. ఈ బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో అలా కాకుండా ఈ బీపీ షుగర్ కాకుండా వంశపారంపర్యంగా కొంతమంది కిడ్నీ సమస్య వస్తుంది. అలా కాకుండా కొంతమంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, అంటే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వాడడం ఇలాంటి వాళ్ళు వస్తుంది. కొంతమంది స్టోన్స్ ఉండి వాళ్ళ దాని ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల కూడా కిడ్నీ సమస్య వస్తుంది. సో ఇలా కొన్ని కారణాలు ఉంటాయి. కొన్ని కారణాల్లో మనం ఏదైతే మనం గుర్తుపట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మనం అవాయిడ్ చేయగలుగుతాం చాలా వరకు కిడ్నీ సమస్య. డాక్టర్ గారు, కిడ్నీలు బాగున్నాయా లేదా, మరి ఫెయిల్ అయ్యేదాకా తెలియట్లేదు కదా, బాగున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఎన్నాళ్ళకి ఒకసారి మరి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది? ప్రతి ఒక్కరు 40 సంవత్సరాలు దాటిన తర్వాత, ప్రతి ఒక్కరు 40 సంవత్సరాలు దాటిన సంవత్సరానికి ఒకసారి కానీ కొన్ని కిడ్నీ టెస్ట్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ సీరం క్రియాటినిన్ అని ఒక టెస్ట్ చేస్తాం, అదొకటి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒక టెస్ట్ చేస్తాం. ఈ 2 చేసుకుంటే చాలా మటుకు మనకు
కిడ్నీలు సమస్యలు ఉన్నాయా లేవా తెలుస్తుంది, కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో తెలుస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేయించుకోవాలి. అలా కాకుండా 40 సంవత్సరాల లోపు కూడా ఎవరు చేయించుకోవాలి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ సమస్య ఉంటే, సో వాళ్ళు కూడా 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నా కానీ సంవత్సరానికి ఒకసారి కిడ్నీ టెస్ట్ చేసుకోవాలి. లేదు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నా కానీ వాళ్ళ సంవత్సరానికి ఒకసారి ఈ క్రియాటినిన్, యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ ప్రోటీన్ ఎగ్జామినేషన్ ఇవి చేసుకుంటే మనకు కిడ్నీ సమస్య ఉందా లేదా అనేది ముందుగా గుర్తించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే యూరిన్లో ప్రోటీన్ పోతుంటే కిడ్నీస్ ఏం చేస్తాయి, మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి. సో ఫిల్టర్ చేసే మెంబ్రెయిన్స్ ఉంటాయి. సో ఆ మెంబ్రెయిన్ రప్చర్ లాంటివి ఏమైనా జరిగితే, మెంబ్రెయిన్ డ్యామేజ్ జరిగితే ప్రోటీన్ అనేది లీక్ అవుతుంది యూరిన్లో. సో ఆ లీక్ అవుతుందంటే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని ఎర్లీగా మనం తెలుస్తుంది. సో ఆ యూరిన్లో ప్రోటీన్ పోతుందని మనం డిటెక్ట్ చేయగలిగితే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని మనం గుర్తుపట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. క్రియాటినిన్ లెవెల్స్ కూడా ఎందుకు పెరుగుతాయి డాక్టర్ గారు? క్రియాటినిన్ అనేది మన శరీరంలో ఉండే చెడు పదార్థం. సో మన కిడ్నీలు బాగా పనిచేస్తే ఆ చెడు పదార్థం అంతా యూరిన్లో వెళ్ళిపోతుందని మొత్తం కాదు కానీ ఒక వాల్యూ మనకు ఒక ఈ రేంజ్ వరకు ఉండొచ్చు అని ఉంటుంది, 0.5 to 1.5 వరకు ఉండొచ్చు అని ఉంటుంది. సో ఆ యూరిన్లో వెళ్ళిపోవాలి. సో కిడ్నీలు పని చేయనప్పుడు ఆ యూరిన్లో వెళ్ళకుండా బ్లడ్లో పెరిగిపోతూ ఉంటుంది. సో అది అందుకోసమే ఆ లెవెల్ మనకు బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ లెవెల్ పెరుగుతుంది. జనరల్గా చెప్తారు ఏంటంటే బాగా వాటర్ తాగితే అసలు కిడ్నీలు ఫెయిల్ అవ్వవు, మంచిగా పనిచేస్తాయి అంటారు. నిజమేనా అయితే? అంటే వాటర్ బాగా తాగితే కిడ్నీలకు మంచిది కరెక్టే, కానీ దానికి కూడా ఒక క్వాంటిటీ అంటుంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనము 2.5 to 3 లీటర్స్ వరకు తాగాలి. అలా అని చెప్పి మన 5 లీటర్స్ 6 లీటర్స్ కూడా తాగడం కూడా మంచిది కాదు. మినిమం 1.5 మ్యాక్సిమం 3 లీటర్స్ ఈ రేంజ్లో తాగడం మంచిది. కానీ ఈ మధ్య కాలంలో వాటర్ తాగితే మంచిది అని చెప్పి 4 లీటర్స్ 5 లీటర్స్ తాగుతూ దానివల్ల కిడ్నీ మీద లోడ్ పడి సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా చూస్తున్నాం. సో 1.5 to 3 లీటర్స్ డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. కిడ్నీకి టెస్టులు ఉన్నాయి, ముందుగానే చేయించుకుంటే మంచిది మీరు అన్నట్లుగా. సో ఇయర్లీ వన్స్, 6 monthsకి ఒకసారి వన్స్ చేయించుకుంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్ అండ్ కండిషన్స్. సో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి చేయించుకుంటే మంచిది. ముందుగానే గుర్తించవచ్చు. కిడ్నీ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక కూడా నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు జాగ్రత్తలు తీసుకుంటూ. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. జాగ్రత్తలు తీసుకొని హెల్దీగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు.